ఆలయంలో ప్రదక్షిణలు చేసే సందర్భంలో గుడి వెనుక భాగాన్ని తాకరాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకని? చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. ఎందుకంటే చాలామందికి తెలియకుండా ముందు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దేవాలయంలో వెనక అంత ప్రాధాన్యత ఇస్తారు. దీనికి కూడా మనకి శ్రీమద్ భాగవతంలో ప్రథమ ద్వితీయ స్కంధాల్లో సమాధానం దొరుకుతుంది. ఏమిటంటే భగవంతుడు ముందు భాగంతో తన యొక్క విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మ తన ముందు భాగంతో దేవతల్ని, మానవుల్ని, ఋషుల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, కిన్నరుల్ని సృష్టించారట. ఈ వీపు భాగంతో రాక్షసుల్ని, పిశాచాలని సృష్టించారట. అధర్మం అనేది వెనక ఉంటుంది, ధర్మం ముందు ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా దేవుడికి అభిముఖంగా ఎదురుగా నమస్కరించాలి, కానీ వెనక నమస్కరించకూడదు. గుడికి వెనక తలకాయ పెట్టి మనం గుళ్ళల్లో చూస్తుంటే అంతా నూనె మరకలతో నల్లగా గుడి వెనక ఉంటుంది. అసలు గుడి వెనకని స్పృశించకూడదు అనే సంప్రదాయం మనకుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా భగవంతుడు విరాట్ పురుషుడైనటువంటి పరబ్రహ్మ ఆది సృష్టి చేసినప్పుడు తన యొక్క ముఖము ఎదురుగా ముందు భాగాలతో జీవులందరినీ సృష్టించారు. అధర్మం అనే దాన్ని వెనక సృష్టించారు. కనుక భూతప్రేత పిశాచాలు వెనక ఉంటాయి. కనుక రాక్షసుల్ని పరమాత్మ వెనక దాచిపెట్టి మనకి అనుగ్రహం ఇవ్వడానికి తాను ముందుంటాడు. కనుక ప్రసన్నవదనమైనటువంటి భగవంతుడిని ఎదురుగా చూడాలి. భగవంతుడి శిరస్సు నుంచి, హృదయం నుంచి పాదాల వరకు చూడాలి. కానీ భగవంతుడి యొక్క పృష్ఠభాగం అంటే వెనక భాగం చూడకూడదు. మనం కూడా ఎవరికైనా చూపించాలంటే వెనక చూపించకుండా ముందుకు వెళ్ళమంటారు. అందుకనే మీరు గమనించండి, దేవాలయాల్లో వెళ్ళేటప్పుడు కూడా అభిముఖంగా వెళ్ళమంటారు. దేవాలయంలో దర్శనం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని దేవాలయాల్లో సంప్రదాయం ఎట్లా ఉంటుందంటే వెనక్కి అడుగులు వేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయి తిరిగి వెళ్ళమంటారు. ఎందుకంటే అధర్మం వెనక ఉంటుంది. దీనికే ఒక చక్కటి వృత్తాంతం కూడా చెప్పారు పెద్దవాళ్ళు. పరంపరగా చెప్పిన మాట ఏంటంటే, గాజులు అమ్మేవాళ్ళు ఉంటారు చూసారా, ఇప్పుడంటే షాపుల్లో అమ్ముతున్నారు షోకేసుల్లో పెట్టి, కానీ పూర్వకాలంలో తాడు కట్టి ఒక సుతిలియో లేకపోతే పురికోస ఏదో కట్టుకొని దాంట్లో అన్ని గాజులు పెట్టి వేసుకునేవాడు. ఆ భుజం మీద వేసుకొని అమ్మేవాడు. అట్లా అమ్మేటప్పుడు ఏం చేసేవాడు, వెనక ఏమో పాడైపోయిన గాజులు, వెలిసిపోయిన గాజులు, కొంచెం దెబ్బతిన్న గాజులు వెనక వేసుకుంటాడు. ముందు మంచి గాజులన్నీ ముందుగా పెట్టుకుంటాడట. మనకి బేరం చేసినప్పుడు మనకి చూపించేవన్నీ ముందు గాజులు. తర్వాత ఏం చేస్తాడట, అది కూర్చోబెట్టి వాడు గాజులు వేస్తానమ్మా అని కూర్చొని ఇట్లా తిప్పేటప్పటికి వెనక భాగం మనకి వేసిపోతాడట. అధర్మం అనేది వెనక ఉంటుంది, పాపం. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడైనా ఎవరికి నమస్కరించేటప్పుడు వంగి నమస్కరించమన్నారు. సాష్టాంగ నమస్కారము, దండ ప్రణామం అంటారు చూసారా. అంటే మనం వీపు భాగాన్ని కనుక మనం ఆ పరమాత్మకి చూపించినట్లయితే, మన వీపు చూపించవచ్చు, ఆయన వీపు మనం చూడకూడదు. కానీ మన వీపుని కనుక చూపిస్తే ఈ వీపు మీద అధర్మము, పాపము అంటుకొని ఉంటాయి. ఎప్పుడైతే వారు పెద్ద మహాత్ముల యొక్క దృష్టి మన వీపు మీద పడుతుందో, ఆ వాళ్ళ యొక్క కృపా దృష్టి, అమృత దృష్టి మన మీద పడడం వల్ల ఈ పాపం ప్రక్షాళన అవుతుంది. కనుక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన వీపు చూపించాలి, పెద్దవాళ్ళని చూసేటప్పుడు మనం ఎదురుగా చూడాలి. దీని ఇంకొక చాలా గంభీరంగా దీనికి సమాధానం ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా వ్యక్తిగతంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైయక్తిక జీవితాన్ని చూడకుండా వాళ్ళల్లో ఉండే ప్రభని మాత్రమే మనం చూడాలి. ఉదాహరణకు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు ఉన్నారనుకోండి, ఆయనకి ఏదైనా వ్యసనాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని మనం తరిసి ప్రత్యేకంగా దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, ఆయన మీద ఉండే గౌరవం తగ్గుతుంది. అట్లాగే దేవాలయాల్లో పృష్ఠభాగం చూడకుండా, పృష్ఠభాగాన్ని నమస్కరించకుండా ప్రదక్షిణం చేసి ఎదురుగా నమస్కరించాలి. మళ్ళీ తిరిగి వచ్చే వరకు మళ్ళీ అంజలి ఘటించే పరమాత్మ దగ్గర వినయంగా ఉండాలి. తన శిరస్సును ఎప్పుడు కూడా ఎదురుగా పరమాత్మ యొక్క పాదాల దగ్గర ఆనించాలి, కానీ పృష్ఠభాగాన్ని చూపించకూడదని సంప్రదాయం. కనుక దేవాలయాల్లో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇది. చక్కటి సందేహం ఈరోజు మీ చేత అడిగించారు భగవంతుడు. ఎందుకంటే తెలియకుండా చాలామంది వెనక వేస్తుంటారు. అంటే దేవాలయానికి వెళ్ళి ఆ భూతప్రేత పిశాచాల యొక్క ఆవాహన పొందడమే వెనక నమస్కరించడం అంటే పాపాన్ని తెచ్చుకోవడమే ఇంటికి. ఎవరో దాచిపెట్టిన పాపానంతా మనం ఇంటికి తెచ్చుకున్నట్టుగా. కనుక ఎట్టి పరిస్థితుల్లో దేవాలయాల్లో వెనక వైపు నమస్కరించకూడదు. ఎదురుగా మాత్రమే పరమాత్మకి ప్రస్తుతి చేయాలి, ఎదురుగానే నమస్కరించాలి.